ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన హత్యా ప్రయత్నానికి సంబంధించి ఎన్ఐఏ జరుగుతున్న దర్యాప్తు పైన ఒక లేఖని ఇవాళ వచ్చి ఆయన కేంద్రానికి రాశారు. ఆ లేఖ చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారి తాలూకా భయము, చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆందోళన, ఆయన తాలూకా అసలు ఆలోచన ద్వారా ఏ విధంగా ఉన్నదనేది అర్థమవుతుంది. ఆయన అడుగుతుంది ఏంటంటే, ఫెడరల్ వ్యవస్థలో కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో శాంతి భద్రతకు సంబంధించి కేంద్రం వచ్చి మీరు దాంట్లో ఇంటర్వ్యూ అవుతున్నారు, దాని నుంచి స్ఫూర్తిగా దెబ్బతింటుంది అనే విషయాన్ని చెప్పడానికి చెప్పబోయి ఆయన ఆలోచన ఎలాగుందంటే, అసలు రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఉండకూడదు, ప్రతిపక్షాలను కానీ ప్రతిపక్ష నాయకులు కానీ తుదముట్టించిన పార్టీలను వచ్చి లేకుండా తుదముట్టించినా, లేదు వ్యక్తులను తుదముట్టించినా, వాళ్ళ మీద హత్యా ప్రయత్నాలు జరిగినా దాంట్లో రాష్ట్ర కేంద్రాలు కానీ ఇంకో వ్యవస్థలు కానీ ఏవి కూడా అందులో ఇంటర్వ్యూ అవ్వకూడదు, మధ్యలో వారేం తలదూర్చకూడదు అనేది ఆయన తాలూకా భావాన్ని ఈ లేఖలో అర్థమవుతుంది. ఆ రోజు మొదటి రోజు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం జరిగిన మరుక్షణం నుంచి ఈ ప్రభుత్వం, ఇవాళ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, ముఖ్యంగా పోలీసు వ్యవస్థ వారి పర్యవేక్షణలో ఏదో విధంగా దీన్ని తప్పుదోవ పట్టించాలనే ఆలోచనతో దాన్ని చిన్నదిగా చూమెడుతూ హేళనగా మాట్లాడుతూ వాళ్ళు మాట్లాడిన మాటలు మరి ఎందుకో బహుశా ఇవాళ ఈ రాసిన లేఖలో వారి మీద వచ్చి అటాక్ జరిగింది, హత్యా ప్రయత్నం జరిగిందని రాశారు. అని మరి కోడికత్తి అనేది ఎందుకు మర్చిపోయాడు పాపం. మరి దాని ఆలోచన ఏంటో ఏం నవ్విపోతారు. ఏం చేయను ఈ చంద్రబాబు నాయుడు, ఈ లేఖ ఏంటి, నువ్వు రాసిన భాష ఏంటి, దాంట్లో ఉన్న వ్యవహార శైలి ఏంటి, ఇవాళ మా డిమాండ్ ఏంటి, మేము డిమాండ్ చేస్తుంది ఏంటి. ఆయన మీద హత్యా ప్రయత్నం జరిగింది. ఈ హత్యా ప్రయత్నం జరగడానికి దానికి మూల కారకులు చంద్రబాబు నాయుడు గారి పర్యవేక్షణలో, ఆయన కుమారుడు లోకేష్ తాలూకా ఆధ్వర్యంలో, రాష్ట్ర అడిషనల్ డీజీపీగా ఉన్న అడిషనల్ డీజీపీ వెంకటేశ్వర తాలూకా పర్యవేక్షణలో ఈ తాలూకా సంఘటన జరిగింది, ఆయన మీద హత్యా ప్రయత్నం జరిగింది అనేది మేము చెప్తుంది మొదటి నుంచి కూడా. మీరు ముద్దాయిలని చెప్తున్నాం, మీ మీద ఎంక్వైరీ జరగాలని చెప్తున్నాం. చెప్తుంటే ఇది మా పరిధిలోదే మేము చేస్తామని చెప్తే మేము అన్నాం దీనికి సహకరించలేదని కోర్టుకు పోయాం. న్యాయస్థానం చెప్పింది ఏదైతే సంఘటన జరిగిన ప్రాంతం ఉందో ఆ ప్రాంతం అంతా కూడా ఆ ఎయిర్పోర్ట్ అథారిటీ చట్టం ప్రకారము, దాని ప్రకారము అది ఎన్ఐఏ పరిధిలోకి వెళ్తుందని చెప్పారు తప్ప మీ ఎన్ఐఏతో పర్యవేక్షించమని చెప్పలే. ఏదైతే ప్రాంత పరిధిలో ఉన్న చట్టం ప్రకారము నేషనల్ అథారిటీ ఏజెన్సీ చేయాలి అని చెప్పి అడిగాం మేము, నేషనల్ సెక్యూరిటీ అథారిటీ చేయాలని చెప్పి అడిగాం మేము. అడిగితే దాని ప్రకారం కోర్టులు వచ్చి అడిగాయి, కేంద్ర ప్రభుత్వాన్ని అడిగింది మీరు ఎందుకు దీన్ని చేయలేదని. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది, ఎందుకు మీకు తెలియదా, చట్టాలు తెలియదని సాక్షాత్తు డీజీపీని, హోమ్ సెక్రటరీని, మీ అడ్వకేట్ జనరల్ని ప్రశ్నించిన విషయాలు మర్చిపోయారా మీరు? అంతేకాదు చూస్తుంటే నాకు నవ్వాలో ఏడవాలో అనిపించట్లేదు. మరి చంద్రబాబు నాయుడు గారు నా దగ్గర వచ్చి మేధావులు ఉన్నారు, అంతా కూడా మన అందరికీ కూడా ఇంగ్లీష్ బాగా పరిజ్ఞానం ఎక్కువగా ఉందని అంటావు. నాకెందుకు నీ అంత పరిజ్ఞానం నాకు లేకపోవచ్చు, కానీ క్లియర్ కట్గా నువ్వు రాసిన లేఖలోనే ఉంది. ఏమన్నా సార్ whoever at any point unlawful and intentionally using any device, substance or weapon and unto commission an act of violence which is likely to cause generous hurt or death of any person. ఇక్కడ క్లియర్గా ఉంది, ఒక వ్యక్తి మీద అటెంప్ట్ జరిగింది, అటెంప్ట్ కాదు, పోనీ ఇది అటెంప్ట్ మర్డర్ కాదు, ఇది సీరియస్ కాదు, ఇదేదో చిన్న సంఘటన అంటే మీ ఎఫ్ఐఆర్ ఇది.
ఈ ఎఫ్ఐఆర్ మీది మీరు పెట్టింది. నెంబర్ 2.2లో రాసావు ఏమని, యాక్ట్ అండ్ సెక్షన్ ఎస్ 307 ఐపీసీ అటెంప్ట్ మర్డర్. మరి ఇంత సీరియస్గా ఉన్న ఇంత సంఘటనని నువ్వు చిన్న చూమెట్టి దీన్ని చేయడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నావు అంటే నువ్వు అందులో భాగస్వామి. అందులో మీరు మీ తాలూకా పర్యవేక్షణలో, మీ కుమారుడి పర్యవేక్షణలో, మీ ఇంటెలిజెన్స్ పోలీస్ అధికారుల పర్యవేక్షణలో ఈ సంఘటన జరిగింది అనడంలో వాస్తవం లేదు. అందుకే దొంగ అంటే భుజాలు తడుముకుంటారని ఒక సామెత ఉంది కదా, ఆ లెక్కల్లో ఇవాళ ఈ కార్యక్రమం జరుగుతుంది. వాస్తవం కాదా చెప్పు? ఎందుకు? సరే, ఒకటి మీరు పరిణితి చెందిన 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది, నాకు ఇండస్ట్రీ ఉంది, నేను అన్నీ కూడా నిష్పక్షపాతంగా జరిపిస్తాను, అన్నీ కాపాడుతానంటున్నాను నువ్వు. మరి మీరు వచ్చి ఎందుకు దీని గురించి భయం పడుతున్నారు? దానికి కారణం ఏంటి? మరి ఆ రోజు స్వర్గీయ రాజశేఖర గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగింది, మరి మీకు తెలుసు కదా. ప్రటాల రమేష్ అనే వ్యక్తి మీద వచ్చి ఆయన హత్యగామి పడితే మీరు ఎవరి మీద ఆపాదించారు? సాక్షాత్తు ముఖ్యమంత్రి కుమారుడైన జగన్మోహన్ రెడ్డి మీద ఆ రోజు మీరు ఆపాదించి, మాకు ఈ రాష్ట్ర పోలీసు మీద వచ్చి మాకు నమ్మకం లేదు, మాకు సిబిఐ ఎంక్వైరీ కావాలని అడిగారా లేదా? యాక్చువల్గా మర్డర్ ఎవరి పరిధిలోది, జరిగిన మర్డర్ ఎవరి పరిధిలోది? రాష్ట్ర పోలీసు పరిధే కదా, పర్యవేక్షణ చేయవలసిన రాష్ట్ర పోలీసులే కదా. అయినప్పటికీ కూడా మీరు ఆపాదిస్తున్నారు కాబట్టి, జరిగిన సంఘటన వాస్తవాలు రాష్ట్ర ప్రజలకు తెలియాలి కాబట్టి, ఎవరు అందులో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళ తాలూకా పరిస్థితులు తెలియాలి కాబట్టి, ఆ రోజు వచ్చి ఆ కేసుని వచ్చి అందులోనూ ముఖ్యమంత్రి తనని అందులో ముద్దాయిగా అని మీరు ఆపాదిస్తున్నారు కాబట్టి, అతను కూడా వాస్తవాలు రాష్ట్ర ప్రజలు తెలిసి ఆయన మీద ఏ విధమైన అపార్థాలు ఉండకూడదని అని నమ్మి ఆ రోజు సిబిఐ ఎంక్వైరీని వేశారు. ఈరోజు ఏంటి జరిగిన సంఘటన జరిగిన ప్రదేశం ఎక్కడ? ఎయిర్పోర్ట్లో. ఎయిర్పోర్ట్స్ కింద ఒక చట్టం ఉంది, ఎయిర్పోర్ట్ చట్టం ఒక చట్టం ఉంది. ఆ చట్టంలో ఏం చెప్తున్నాయి? ఆ పరిధిలో జరిగిన ఏ సంఘటన అయినా సరే వెపన్తో, ఏ కత్తి, చిన్న కత్తి అయినా పెద్ద కత్తి అయినా ఏదైనా ఒక వెపన్తో జరిగితే అది దాన్ని ఎన్ఐఏ నేషనల్ సెక్యూరిటీ చేయాలి తప్ప ఇంకొకరు చేయకూడదు. ఎన్ఐఏ యాక్ట్ ప్రకారం వాళ్ళు ఆ పరిధి అవుతుంది అని చెప్పి అది చెప్తుంది. మీరు అడగండి, ఆ చట్టాన్ని సవరించమని అడగండి. నిజంగా ప్రజల ఎయిర్పోర్ట్లన్నీ మా రాష్ట్రంలో ఉన్నాయి కాబట్టి, రాష్ట్రాల్లో ఎయిర్పోర్ట్లు ఉంటాయి కాబట్టి వాటి కూడా మేమే శాంతిభద్రత చూస్తామని చెప్పి అని ఆలయంలో తీసుకు. అంతేగాని సంఘటన జరిగిందాన్ని వక్రీకరించి ఇన్వెస్టిగేషన్ జరగకూడదు ఆపాలని, దొంగలు బయటకు వస్తారని, చేసే వ్యక్తులు బయటకు వస్తారని, ఇది కరెక్ట్ కాదే. ఒక ప్రతిపక్ష నాయకుడి మీద జరుగుతుంటే, రాష్ట్ర ప్రధానికానికి అందరికీ కూడా ఒక ప్రజాదరణ నాయకుడి మీద వచ్చి హత్యా ప్రయత్నం జరిగితే దానికి బాధ్యత వహించి సమాధానం చెప్పుకోవాల్సిన ముఖ్యమంత్రి ఈ విధమైన లేఖలు రాసి రాష్ట్రం తాలూకా పరువును తీసి, ఈ లేఖను చూసి కేంద్రంలో ఉన్న వ్యవస్థలో ఎవరైనా సరే ఏమనుకుంటారు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కానీ, రాష్ట్రంలో ఉన్న యంత్రాంగానికి కానీ వాళ్ళ ఆలోచన ఈ విధంగా ఉన్నది. వీళ్ళు రాష్ట్ర ప్రయోజనాల కంటే ఒక క్రిమినల్ యాటిట్యూడ్తో, క్రిమినల్ ఆలోచనతో, ఒక కుట్రపూరితమైన రాజకీయాలతో ఆలోచన చేస్తున్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేది తేటతెల్లం అవుతుందా లేదా? దయచేసి రాష్ట్ర ప్రజలను ఆలోచన చేయండి. ప్రజలందరినీ కోరుతున్నాను. ఇవాళ వైఎస్ఆర్సీ పార్టీ మేము ఆలోచన చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ ముఖ్యమంత్రి తాలూకా ఆలోచన, ఈ రాష్ట్ర ప్రభుత్వం తాలూకా విధానం ఏ రకంగా ఉన్నదనేది మీకిందులో ప్రమేయం లేకపోతే, మీకిందులో ఆలోచన లేకపోతే, ఇందులో మీరు భాగస్వాములు కాకపోతే ఎందుకు మీరు దీని మీద ఎంత ఆందోళన చెందుతున్నారు? దేనికోసం? ఎందుకు? ఏంటి ఈ లేఖలో ఉన్న అంతరం ఏంటి? ఈ లేఖనే ప్రజల స్ఫూర్తికి ఇచ్చి ఆటంకం కలుగుతుందని ఎక్కడైనా ఒక వాక్యంలో మీరు ఉన్నదా? ఏమనంటే ఏంటారు? ఆ రోజు వచ్చి గుజరాత్లో జరిగిన నేషనల్ కౌన్సిల్ మీటింగ్లో, భారతీయ జనతా పార్టీ నేషనల్ కౌన్సిల్ మీటింగ్లో మీరు ఆ రోజు అపోజ్ చేశారు కదా దీన్ని. మళ్ళీ ఇవాళ ఎందుకు? ఇవన్నీ రాజకీయాలు ఇప్పుడు ఎందుకండి? వాళ్ళు అపోజ్ చేశారు, మీరు అపోజ్ చేశారు. అయినా పార్లమెంట్ చట్టాలు చేసేవి. చట్టాలు చేసిన తర్వాత
దాన్ని మనం వచ్చి అంగీకరించి దాంతో వెళ్ళవలసిందే. మరి 10 సంవత్సరాలు దాన్ని అపోజ్ చేసి తీయించిపోయారా? ఎయిర్పోర్ట్ మా పరిధిలో ఎయిర్పోర్ట్లు మా రాష్ట్రంలో ఉంటాయి కాబట్టి ఈ మా పరిధిలో తేవాలని అడగండి, తప్పలేదు. ఇంత సీరియస్ అయిన ఇష్యూని హత్యా ప్రయత్నం జరిగితే ఏమీ కాదని ఎట్లా అంటారు? పోలీస్ కమిషనర్ ఆ రోజు ఏం చెప్పారు? ఇది కానీ తప్పిగా ఏమైనా అయితే ప్రాణహాని జరిగి ప్రాణానికి 30 అయ్యేది. 2 సార్లు వచ్చి కత్తిని వచ్చి నూరాడు, దాన్ని పదును పెట్టాడు అని చెప్పాడు లేదా? ఏ ముఖ్యమంత్రి గారు మీకు తెలియదా? మరి ఎందుకు ఇది ఇలాంటివన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే డొలతనం, అంటే మీ తాలూకా భయం, మీ ఇన్వాల్వ్మెంట్, మీ భాగస్వామ్యం, నీది మీ కొడుకుది, మీ తాలూకా ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీది వెంకటేశ్వర గారిది తేరతలమవుతుంది. ధైర్యంగా అసలు మీ సంఘటన జరిగిన ఈ రోజు వరకు చూస్తున్నాం. ఒక్కరోజు కూడా ధైర్యంగా మీరు వచ్చి చెప్పలేకపోతున్నారే. ఎంతసేపు ఆవాకులు చావాకులు మాట్లాడతారే, హేళన చేసి మాట్లాడతారే. రాష్ట్రంలో శాంతి పరిస్థితి మీకు అక్కర్లేదా? గాలి కొలిస్తారు. పరిపాలన లేదు రాష్ట్రంలో, గాలి కొలిస్తారు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఈ 14 కాలం పాటు ఆయన చేస్తున్న పాదయాత్రలో ఏవైతే ప్రజలకు వచ్చి వాగ్దానాలు చేశారో దాని నుంచి వచ్చిన ప్రజల నుంచి స్పందన చూసి మీరు ఒకటిగా ఆ ఆటని ఇప్పుడు చేయడానికి మొదలు పెడుతున్నారు. మీకు ఆలోచన రాలే? చూసాను నిన్న 1000 రూపాయల పెన్షన్ 2000 చేద్దామని చెప్పి ఈ 1 నెలకి చేయడానికి ప్రయత్నం చేయడం చూసాం. 1 నెల, ఎందుకంటే వచ్చే నెలగా ఎలక్షన్ వచ్చేస్తుంది. ఎలాగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోతారు. ఆయన అలాగా మార్చి నెల నుంచి అయిపోయిన తర్వాత ఏప్రిల్ నెల నుంచి ఆయన 2000 రూపాయలు పెన్షన్ ఇస్తాడు. ఈ 1 నెల కదా ఆఖరి నెల అని చెప్పి ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. అది కాదు, నిజమే కదా? ఇంతవరకు ఎందుకు చేయలే? ఎందుకు మీకు ఆలోచన రాలే? చేయాలని తప్పని ఎందుకు రాలేదు మీకు? ఈ నెల రోజుల్లో ఎందుకు శంకుస్థాపన చేస్తున్నారు? ఏమి ఈ 4 సంవత్సరాలు 10 నెలల కాలంలో శంకుస్థాపన చేయడానికి సమయం దొరకలేదా? కారణాలు ఏంటి? లేవు కదా. ఎందుకంటే మీకు ఆలోచన కానీ ఎంతసేపు ఏ కార్యక్రమం చేస్తే దాని నుంచి అవినీతితో వచ్చి డబ్బులు ఇంటికి వస్తుంది, వారితో లావాదేవీలు చేయడు, వారితో ఇన్ని శంకుస్థాపన చేశారు. మరి భోగాపురం ఎయిర్పోర్ట్కి వచ్చి ఎందుకు చేయలే? భోగాపురం ఎయిర్పోర్ట్ని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా మరి ఎక్కువ మీటింగ్ చేస్తే వాళ్ళతో ఎందుకు కార్యక్రమం చేస్తే ఇప్పటికి పనులు ప్రారంభమయ్యాయి కదా, ఎందుకు చేయలేదు? దాంట్లో కిక్ బ్యాక్స్ ఉండవు కాబట్టి. మిగతా ఇట్లకి వచ్చి ఇప్పుడు వచ్చి ఆదరాబాద్ రాళ్ళు పాతేస్తుంటే ఏంటివి అంటే పరిపాలన విధానం కానీ ఒక పద్ధతి కానీ ఒక పాడు కానీ లేని పరిస్థితులు. చాలా దురదృష్టం. ఇవాళ ఈ కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేక చూస్తుంటే రాష్ట్రం తాలూకా పరిస్థితులు, ముఖ్యమంత్రి తాలూకా ఆలోచన విధానం, మరి అది ఆయన కింద పనిచేస్తున్న అధికారుల తాలూకా మరి మా తాలూకా భావాలు ఎంత చులకనగా మన రాష్ట్రం మీద కేంద్రానికి ఉన్న నాయకత్వానికి కానీ లేకపోతే అక్కడ ఉన్న అధికారులకు కానీ అనిపిస్తుందో చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. ఆంధ్ర రాష్ట్రం కంటే ఒక పేరు, ఒక పద్ధతి, ఒక పాలసీలో ఏదైనా ఆంధ్ర రాష్ట్రం ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం పై రాష్ట్రాలకు వచ్చి ఒక దిష్కృతిగా ఉండేది. అలాంటిది ఇవాళ చూస్తుంటే ఓ రాజకీయ లబ్ధి, రాజకీయ స్వార్థం తప్ప ఇవాళ చూస్తే తప్ప ఇంకేం లేవు. కేవలం హత్యా రాజకీయాల మీద ఆధారపడుతున్నాడు ఇవాళ చంద్రబాబు నాయుడు. దానివల్ల మంచి జరుగుతుంది అనే ఆలోచన చేస్తున్నాడు. అవ్వదు. ప్రజలు అయిపోయింది.
ఇంకా మీకు సమయం ఇంక ఏ ఒక్కరోజు మీరు ఇంకా కంటిన్యూ అవుతుంది. నేను ఇప్పుడు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ తెలియదు, కానీ ఎన్ని రోజులు ఆలస్యమైతే అంత విధంగా మన రాష్ట్రం తాలూకా ప్రతిష్టని, పరువుని, రాష్ట్రం తాలూకా ఆర్థిక పరిస్థితులు, అభివృద్ధి మరి ఇంకా దిగజారిపోయే పరిస్థితులు ఇంక ఉండడానికి ఇది ఒక నిదర్శనం. ఏదైనప్పటికీ కూడా ఇప్పటికైనా దర్యాప్తుని మీ తప్పు లేకపోతే, మీ పర్యవేక్షణ జరగలేదు అనుకుంటే, మీ కుమారుడు పర్యవేక్షణలో మీ కుమారుడు ఇందులో ఇన్వాల్వ్మెంట్ లేదనుకుంటే, మీ పోలీస్ అధికారి ఇంటెలిజెన్స్ ఏడీజీ ఇందులో లేదనుకుంటే, ఇన్వాల్వ్మెంట్ లేదనుకుంటే దాన్ని సహకరించండి, ఆ దర్యాప్తుని సహకరించండి. న్యాయస్థానంలో ఆర్డర్ వేస్తే ఇవ్వంట కదా. ఆ రోజు ఇన్సిడెంట్ జరిగినాడు ఏమన్నారు మీరు? మా పోలీస్ చేస్తుంది, ఇది ఎయిర్పోర్ట్లో జరిగింది కదా, వాళ్ళ వైఫల్యం కదా, మీరు వెళ్ళి వాళ్ళతో ఎంక్వైరీ చేయించుకోండి, వాళ్ళు అడగండి అని చెప్పేవాళ్ళు లేదా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు? ఏం డీజీ గారు మాట్లాడలేదు మీరు? మరి ఎందుకు ఇంతలోనే మీ మాటలు మార్చారు? అంటే మీకు సలహా ఇచ్చిన వాళ్ళు ఆ రోజు ఆ రకమైన సలహా ఇచ్చారు, ఈరోజు ఈ రకమైన సలహాలతోని ఓ పక్క వచ్చి చట్టం చెప్తుందంటారు, ఓ పక్క వచ్చి ఇది అంత సీరియస్ కాదంటారు, ఓ పక్క వచ్చి 107 307 ఎటువంటి మర్డర్ సెక్షన్ పెడతారు, మళ్ళీ పైపొచ్చి మళ్ళీ మాట్లాడతారు. రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు ఈ విషయాలన్నింటినీ కూడా. అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం, మీ ప్రమేయం లేకపోతే, మీకు సంబంధం లేకపోతే దీన్ని సహకరించి వాస్తవాలు బయటకు వచ్చేయడానికి ప్రయత్నాలు చేయండి. ఎందుకంటే 100% మీరు ఉన్నారు అందులో, మీ ఇన్వాల్వ్మెంట్తోనే జరిగింది. హత్యా రాజకీయాలతోనే మీరు రాజకీయాలు చేద్దామనుకునే తత్వాలలో ఉన్నారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు. అవి ప్రజాస్వామ్యంలో ఈ మనుగడికి సాగించు, అది జరగదు కూడా. అది సార్ మేము అంటే ఒక క్వశ్చన్, ఎన్ఐ యాక్ట్కిను ఈ జరుగుతున్న దానికిను ఇది వేరు. ఎయిర్పోర్ట్లో జరిగిన సంఘటన పట్ల ఎయిర్పోర్ట్ యాక్ట్ ప్రకారము ఎయిర్పోర్ట్లో ఏదైనా సంఘటన జరిగితే దానివల్ల వచ్చి డెత్ జరిగినా, లేకపోతే ఒక ఇంజరీ జరిగినా, సివియర్ ఇంజరీ జరిగినా, ఏ వెపన్తోనైనా సరే ఏదైనా సరే అటాక్ జరిగినా అది ఎన్ఐఏ పరిధిలోకి వెళ్తుంది అనేది ఎయిర్పోర్ట్ అథారిటీ యాక్ట్ చెప్తుంది. అసలు కామన్ సెన్స్తో ఆలోచన చేయట్లేదు. అసలు ఫస్ట్ జరిగిన వెంటనే పోలీస్ అధికారులు ఇక్కడ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ వెంటనే వాళ్ళు ఎన్ఐఏ రిపోర్ట్ చేయాలి. ఎన్ఐఏకి ఆ పరిధిలో ఇది లాయర్లు కోర్టు ఏమని ప్రశ్నించింది? ఎయిర్పోర్ట్ యాక్ట్ ప్రకారము ఇది ఈ పరిశోధన ఎవరు చేయాలి? కేంద్రానికి ప్రశ్నించింది. మీ పరిధిలో ఉన్నది, మీ పరిధిలో అవునా కాదా మీరు చెప్పండి మాకు అని చెప్పినంటే 2-3 వాయిదాలు తీసుకున్నారు. స్టేట్ గవర్నమెంట్ అడిగితే స్టేట్ గవర్నమెంట్ వచ్చి అది కాదు నీళ్ళు నమిలింది. డీజీని అడిగింది కోర్టు. ఇవన్నీ జరిగాయి చర్చలో భాగాలు, ఇవన్నీ కూడా ఇవేమి ఒక రోజు అయిపోలే. కాబట్టి మేము అందుకే కదా మేము ముందు ఏమన్నాం, మాకు లోకల్ పోలీస్ మీద మాకు నమ్మకం లేదు, కేంద్రంలో థర్డ్ పార్టీ దర్యాప్తు మేము అడిగాం. దర్యాప్తు థర్డ్ పార్టీ తర్వాత ఎయిర్పోర్ట్ అథారిటీ యాక్ట్ ప్రకారము చట్ట ప్రకారం మాకు ఇవ్వండి అని అడిగాం. దాని ప్రకారం చేశారు. ఇప్పుడు ఇది నాకు ఫస్ట్ ప్రశ్న ఏంటంటే, ఇందాక చెప్పాను మీకు 2000 రూపాయల పెన్షన్ వచ్చి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల్లో చెప్పుకొస్తున్నారో, ఇక చంద్రబాబు నాయుడు గారు ఇంకో 4 రోజులే ఉంది కదా, ఇంక ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోకి వచ్చేస్తారు కదా, ఎలాగ ఆయన ఇస్తారు కదా, ఈ 1 నెలకి ఇస్తే ఏముందులే అని చేశారు తప్ప చర్చతో చేసిన కార్యక్రమం కాదు. ఇది 100% కూడా వైఎస్ఆర్సీ పార్టీ విజయం, జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా విజయం. ఇది పేదల పట్ల ఆయన కూడా అంకిత భావాన్ని ప్రభుత్వం మీద జరిగిన విజయం ఇది. పేదలు అందులో గెలిచారు.
దీంట్లో రెండో విషయాన్ని మీరు పవన్ కళ్యాణ్ విషయం అడిగారు. నాకు చూస్తుంటే అనిపిస్తుంది అసలు పవన్ కళ్యాణ్ గారికే ఉపలాటంగా ఉందేటో, ఇంకా ఏదైనా పార్టీలతో పొత్తు పెట్టుకుంటే బాగుంటుందనే ఉద్దేశం ఉందేటో నాకు అనిపిస్తుంది తప్ప, ఎందుకంటే పదే పదే మేము కాదు బాబు అంటుంటే లాలు చెప్పారు, లీలు చెప్పారు, లీలు చెప్పారు, లాలు చెప్పారు అని అంటే ఏమో ఆయనకు ఉందేటో ఉపలాటం. అసలు మేము అడుగుతుందండి, తెలుగుదేశం పార్టీకి మీకు ఉన్న సంబంధాలని కొనసాగుతున్నాయా లేదా? లేదని ఒక మాట చెప్పండి. అది చెప్పకుండా లాలు అడిగారు, వీళ్ళు అడిగారు, వీళ్ళు అన్నారు, వాళ్ళు అన్నారు అనేది అంటే అన్నది చూసా. నాకు కావాల్సిన విషయాన్ని వచ్చి అలా మా స్వామి చెప్పినట్టు భోజనాలు తింటున్నప్పుడు నాకు ఏది కావాలోగా మా పక్కవాడికి ఏంటి అన్నట్టుగా ఉంటుంది. అలా ఉన్నట్టుగా ఉంది చూస్తుంటుంది. ఇది ఎందుకు ఏంటో నాటమని నేను. కాబట్టి మీకు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు రాసిన ఈ లేఖను పూర్తిగా కూడా దీని అభ్యంతరం తెలియజేస్తున్నాం. ఇతనికి కావాల్సిన ఫెడరల్ వ్యవస్థ రాష్ట్రంలో ప్రతిపక్షాల మీద కానీ, ప్రతిపక్ష పార్టీల మీద కానీ, నాయకుల మీద కానీ ఏ హత్యా ప్రయత్నాలు చేసినా, వాళ్ళు తుట్టుముట్టించినా, వాళ్ళని అంతమొందించినా ఎవరు కూడా ఇన్వాల్వ్ అవ్వకూడదు అనేది ఇతను ఈ తాలూకా దృక్పథంగా కనిపిస్తుంది తప్ప ఫెడరల్ వ్యవస్థ స్ఫూర్తి కానీ, రాష్ట్ర అభివృద్ధి కానీ, రాష్ట్ర ప్రయోజనాలు కానీ ఇందులో మాత్రం కనిపించట్లేదు అనేది మా తాలూకా ఇది. ఓకే, హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.